నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. నేను మీ భాస్కర్ రెడ్డి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. భారత్ బంద్లో ఆందోళనకారుల హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ కులదీపులు డిమాండ్. బుగ్గవంక వరద బాధితులను తమ వంతుగా ఆదుకోవడం దాతలకు స్ఫూర్తిదాయకం. నిత్యావసర సరుకులు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేత ఎస్పీ అహ్మద్ బాషా వెల్లడి. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరించారు. ఇటీవల కేంద్రం చేసిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ పలు పార్టీలు, రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్లో భాగంగా ఆందోళనకారులు కడప నగరంలో పర్యటిస్తూ బంద్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలి పెట్టుగా మారనున్నాయని, ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్నట్లు ఉందని తెలిపారు. పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్న ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివని విమర్శించారు. ప్రస్తుతం రైతు పండించిన పంట మార్కెట్ యార్డులో అమ్ముకొని మద్దతు ధర పొందేవారని తెలిపారు. అయితే అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్లకు అమ్మితే జవాబుదారీ ఎవరుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవడానికి వీలు లేకుండా చట్టం ఉండేదని, కొత్త చట్టం ద్వారా బడా వ్యాపారులు నిత్యావసర వస్తువులను స్టాక్ పెట్టుకునేలా వారికి లాభం చేకూర్చేలా ఉందని తెలిపారు. అలాగే కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఎద్దబండ్లు, ట్రాక్టర్లతో ఈ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నాయకులు దస్తగిరి, ఏఐటీసీ నేత నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, బర్సిరునిసా, విజయలక్ష్మి, సంఘ నేతలు సలావుద్దీన్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ తన పొలంలోనే తాను కూలీగా మార్చేటువంటి పద్ధతుల్లో బ్లాక్ మార్కెట్ వ్యవస్థను విస్తరించడానికి, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 14 రోజుల కాలంగా ఢిల్లీ కేంద్రంగా కోట్లాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని తన ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కావాల్సినటువంటి చర్యలను ఒకవైపున చేపడుతూనే ఇంకోవైపున చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతు సంఘాల్లో ఉన్నటువంటి ఐక్యతను కూడా విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విభజించు పాలించినటువంటి సూత్రాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని ఈరోజు రైతాంగానికి అన్యాయం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలు, రైతు సంఘాలు, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మేధావి సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఈరోజు భారత్ బంద్కు పిలిపివ్వడం జరిగింది. భారత్ బంద్ ఈరోజు కడప జిల్లాలో, కడపలో కూడా సంపూర్ణంగా జరుగుతూ ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము భారత్ బంద్కు మద్దతును ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించడాన్ని ఒకవైపున హర్షిస్తూనే ఈ భారతదేశ వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేటువంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ భారత్ బంద్లో పాల్గొంటున్నటువంటి, ఇంకా పాల్గొన్నటువంటి శక్తులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ కులదీపులు తెలియజేశారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలను కలగూరగంప చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న అశాస్త్రీయ నిర్ణయాలను వ్యతిరేకంగా కడప నగరంలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసే అవకాశాలు కల్పించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేమని తెలిపారు. సరైన అర్హతలు లేని వారికి ఆపరేషన్ల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆపరేషన్లను నిర్వహించేందుకు సర్జన్లు లేరని చెబుతున్న ప్రభుత్వం పీజీ సెట్లను పెంచడం సరైన నిర్ణయమని, అలా కాకుండా ఆయుర్వేద వైద్యులకు ఈ విషయంగా అనుమతులు మంజూరు చేయడం ఏమాత్రం సమస్య కాదన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన అనాలోచిత ధోరణిని మార్చుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమనగా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ CCIM అనే ఒక సంస్థ నవంబర్ 19వ తారీఖు ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ ప్రకారము ఆయుర్వేదిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడర్న్ మెడిసిన్ యొక్క సర్జరీస్ అని చేయొచ్చు అనే ఒక ఆర్డినెన్స్ తీసింది. దీన్ని మేము IMA వైద్యులు దేశం మొత్తం మీద, స్టేట్ మొత్తం మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ ఆర్డినెన్స్ మెయిన్ ఆయుర్వేదిక్ స్టూడెంట్స్కి 2 రకాల డిగ్రీలు ఇస్తుంది. PG డిగ్రీస్, శల్యతంత్ర MS జనరల్ సర్జరీ, ఇంకోటి శలక్య తంత్ర అంటే వీళ్ళు ENT డెంటిస్ట్రీ చేయొచ్చు. సో ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ ఒక 2 సంవత్సరాలు PG కోర్సు ఇచ్చేసి వాళ్ళు దాదాపు ఒక 10 రకాల సర్జరీస్ అన్ని చేసుకోవచ్చు అని ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఇంతకుముందు లేదు, ఈ నవంబర్ 19 పోయిన నెల ఆర్డినెన్స్ తెచ్చింది. సో ఆయుర్వేదిక్ డాక్టరు సర్జరీ చేస్తే మనిషి ప్రాణాలతో ఆడుకున్నట్టే. మేము ఆయుర్వేదిక్ వైద్యను మేము తప్పు పట్టట్లేదు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వైద్యము ఎంతైనా చేసుకోవచ్చు గవర్నమెంట్. కానీ వాళ్ళు మోడర్న్ మెడిసిన్ మేమైతే కష్టపడి 10 ఏళ్ళు చదివి సర్జరీ చేసే విధానాన్ని వాళ్ళు 2 ఏళ్లలో కోర్సు లాగా పెట్టేసి MS శల్యతంత్ర, శల్యక్య తంత్ర అని, దీనివల్ల ప్రజల యొక్క ప్రాణాలు ప్రమాదంలో పడతాయని మేము తీవ్రంగా IMA తరపున కడప IMA, స్టేట్ IMA, నేషనల్ IMA అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు 11వ తారీఖు కూడా మొత్తం ఆల్ డాక్టర్స్ అంతా కూడా పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు మేము ఎమర్జెన్సీస్ తప్ప అన్నీ క్లోజ్ చేయదలుచుకున్నాం. ఆయుర్వేద వైద్యులకు ఈ శస్త్రచికిత్సలు నేర్పించడం అనేది ప్రమాదకరం అనేది డాక్టర్ గారు చెప్పారు. ఇంకో దీనికి ఉదాహరణలు చెప్పాలంటే తాపీ మేస్త్రి చేత ఒక పెద్ద డ్యామ్కి ప్లాన్ వేయించినట్టు, కన్స్ట్రక్షన్ చేయించినట్లు, లేదు టాయ్స్ తయారు చేయించే వాళ్ళ చేత సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ చేయించినట్లు, మనము ఒకరితో మన ఇంట్లో వాళ్ళకు ఆపరేషన్ చేయించుకోవాలంటేనే డాక్టర్లు ఎవరు అని చెప్పి 1కి 4 సార్లు విచారించి చేయించుకుంటాము. అలాంటిది ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఏ డిగ్రీ ఉంది ఏమని తెలియకోకుండా వీళ్ళు సర్జరీలు చేయించుకుంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉంటారు. సర్జన్స్ లేరు అనేది వాళ్ళ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా PG సీట్లు పెంచడం ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఆ దృష్టి ఆలోచించకుండా ఆయుర్వేదం వాళ్ళని PGలోకి తీసుకొని రావటం అనేది ససేన మంచి ఆలోచన కాదు అని అందరూ అభిప్రాయం. ఢిల్లీలో పంజాబ్ రాష్ట్ర రైతులు చేస్తున్న రైతుల దీక్షకు మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా బంద్ చేయాలని రైతు సంఘాల పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మడూరు గ్రామం వద్ద రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఇటీవల నూతన చట్టాలలో లోటుపాట్లు ఉన్నాయని, ఈ చట్టాలను రద్దు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా రైతులకు పూర్తిగా ఉపయోగపడే విధంగా నూతన చట్టాలు ఉండాలని, ఆ విధంగా చట్టాలను సవరించాలని కోరారు. అలాగే వేంపల్లిలో CPI, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బుగ్గవంక వరద బాధితులను తమ వంతుగా ఆదుకోవడం దాతలకు స్ఫూర్తిదాయకమని వైసీపీ నేత SB అహ్మద్ బాషా కొనియాడారు. కడప నగరం 31వ డివిజన్ పరిధిలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అహ్మద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాల పిలుపు మేరకు కష్టకాలంలో ఉన్న ప్రజలకు తమ వంతుగా ఆదుకోవడానికి ముందుకొస్తున్న నేతల పనితీరు అభినందనీయమని తెలియజేశారు. ఇప్పటికే అజ్మతుల్లా తన డివిజన్లో వరద బాధితులకు అండగా నిలబడుతూ పారిశుద్ధ్యం,
పనులే చేయడమే కాకుండా బాధితులకు ఎటువంటి సహాయం అవసరమైనా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని ఇది సంతోషదాయకమన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న అజ్మతుల్లా ఖాన్ను ప్రత్యేకంగా అభినందనీయులని తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిత్యం కొనసాగిస్తూ ప్రజలను అన్ని విధాలు ఆదుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు భాస్కర్ రావుతో పాటు ఇతర నేతలు, బాధిత ప్రజలు పాల్గొన్నారు. కడప నగరంలోని 31వ డివిజన్ అజ్మతుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మన సీఎం గారి పిలుపు మేరకు కడపలో ఏదైతే వరద రావడం జరిగింది, చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది. ఈ బుగ్గవంక యొక్క కెనాల్లో నుంచి వాటర్ ఫ్లో రావడం వలన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి పిలుపు మేరకు 31వ డివిజన్లో ఈరోజు ఫ్లడ్ రిలీఫ్ కోసం, వరద బాధితుల కోసం 31వ డివిజన్లో ఈ యొక్క ఏదైతే గ్రాసరీస్ మరియు బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో వందలాది కుటుంబాలకు ఫ్లడ్ రిలీఫ్ యొక్క ఇది పంచడం జరిగింది. గ్రాసరీసు, బెడ్షీట్సు, దానికి సంబంధించిన వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే అన్ని డివిజన్స్లలో మన కడప నగరంలో ఇది చేయడం జరుగుతూ ఉంది. మరియు నేను ఈ 31వ డివిజన్లోని ఇన్ఛార్జ్ అయినటువంటి మన అజ్మతుల్లా గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఏదైతే కార్యక్రమం ఆయన ఎంతో కష్టపడి ఈ యొక్క డివిజన్లో ఉండే క్లీనింగ్ కోసం అయితేనేమి, శానిటేషన్ కోసం అయితేనేమి అహర్నిశలు రోజు పోయి ఆ డివిజన్కి సంబంధించిన ప్రజలతో కలవడం మరియు వారి యొక్క సాధక బాధలను తెలుసుకొని ఆ యొక్క కార్పొరేషన్ వారి సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు చేసినందుకు ఆయన అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అంజద్ బాషా గారి పిలుపు మేరకు ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా యొక్క డివిజన్ ప్రజలకు మరియు కడప ప్రజలకు, ముఖ్యంగా మా యొక్క డివిజన్లో ఉండే వాలంటీర్స్కు, సచివాలయం ఎంప్లాయీస్కు అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు. మన జగనన్న పిలుపు మేరకు, మన అంజద్ బాషా అన్న పిలుపు మేరకు మన వరద బాధితుల కోసము నా డివిజన్లో 31వ డివిజన్లో సీఎం సహాయార్థము కనీసము 1477 మెంబర్స్, అంటే దాదాపు 375 కుటుంబాలకు గాను 1477 మెంబర్స్కు ఒక్క మెంబర్కు 500 రూపాయలు చొప్పున 7,45,000 సమ్ చేంజ్ మొత్తము ఒక 2 రోజుల క్రితము పంచడమే జరిగింది. దాని తరువాత నా తరపు నుంచి, అంటే నా సొంత నిధుల తరపు నుంచి నేను ఒక మన డివిజన్లో ఉండే పేద ప్రజలకు ఈ సరుకులు పంపిణీ కార్యక్రమము మరియు బెడ్షీట్లు నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మన ఆర్థిక స్తోమతలో కూడా కొద్దిగా తీసి నా పేద ప్రజలకు, నా యొక్క డివిజన్ ప్రజలకు ఈ మన గ్రాసరీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, మళ్ళీ వేరే మెడికల్ కిట్స్ కానీ అవన్నీ మన అందరము మన డివిజన్ ప్రజలకు నేను నా యొక్క సహాయార్థము నాకు దేవుడిచ్చిన దాంట్లో మనకు మా వాలంటీర్స్ ద్వారా, మా సచివాలయ స్టాఫ్ ద్వారా, మా యొక్క డివిజన్లో ఉండే మన లీడర్స్ ద్వారా అందరితో నేను ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని దీని ద్వారా మనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న కర్షకుల కడుపు కొట్టి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ కమిటీ ఇచ్చిన భారత్ బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తన వంతుగా సంపూర్ణ మద్దతు పలికారు. నగరంలో ప్రదర్శన నిర్వహిస్తూ బంద్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో రైతాంగానికి వ్యవసాయంపై పెట్టుబడి భారం పెరిగిపోయి పంటలకు గిట్టుబాటు ధర లేక అతివృష్టి అనావృష్టితో చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టలేదన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ రైతులను
రుణ విమోచన చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చేసిన సిఫారసులను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం తమ తీరును మార్చుకుని రైతాంగ వ్యతిరేక బిల్లులను తక్షణమే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బండి జక్రయ్య, సత్తార్, నజీర్ అహ్మద్తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుకు రైతులకు వ్యతిరేకంగా చట్టం కొరకు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రైతులు 12 రోజుల నుండి దీక్షలు చేస్తున్నారు. మరి ఎంత మాత్రము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పట్టించుకోకపోవడము, 4 మాటలు కూర్చుంటే 4 మాటలు కూడా ఎలాంటి స్పందన లేకుండా పోవడము, ఈరోజు భారతదేశమంతా ఒక తాటి మీదకి వచ్చి రైతులకు మద్దతుగా తెలుపుతున్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపిన పొద్దు రైతులకు నష్టదాయకమైన, రైతులకు కష్టాన్ని కొని తెచ్చేటటువంటి 3 వ్యవసాయ చట్టాలను నూతనంగా చేసింది. ఇవి పూర్తిగా రైతును బికారీ చేసేటటువంటి చట్టాలు. ఈ చట్టాలను దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పని దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఇక్కడ ఐటీఐ గాంధీ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని, బంద్తో పాటు ఈ నిరసన తెలుపుతూ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 3 రైతాంగానికి కష్టం నష్టం కలిగించేటటువంటి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 15వ డివిజన్లో మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు, బెడ్లు పంపిణీ చేశారు మాజీ మేయర్ సురేష్ బాబు. ఈరోజు కడప నగరంలోని గౌతమ్ బుద్ధ టౌన్షిప్ నందు వైసీపీ నాయకులు రెడ్డి చికెన్ సెంటర్ అధినేత మహేశ్వర్ రెడ్డికి మనవడు పుట్టిన సందర్భంగా 15వ డివిజన్ పరిదానగర్, శివానందపురం పేద ప్రజలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వైకాపా నాయకులు, అధికార ప్రతినిధి రాజేందర్ రెడ్డి, నగరాధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ కార్పొరేటర్ రామలక్ష్మణరెడ్డి, ఎల్లారెడ్డి, సమ్మారెడ్డి, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, అనిల్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ఆమోదించినందువల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ వివిధ పార్టీలు, రైతు, ప్రజా సంఘాల నేతలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తన సంపూర్ణ మద్దతు తెలియజేసి ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల 29 కార్మిక చట్టాలను సవరణ చేసి నిర్వీర్యం చేసిన మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలో పెడుతూ అన్నదాతలకు అన్యాయం జరిగేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేసే చర్యలు చేపట్టిన కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. అలాగే నవంబర్ 17వ తేదీ నుండి ఆందోళన బాటలో ఉన్న డీసీసీబీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలైన వేతన సవరణ, 2 అంచెల విధానం, కొన్ని డీసీసీబీల్లో ముఖ్యంగా కృష్ణా డీసీసీబీలో ఉద్యోగులపై జరుగుతున్న యాజమాన్యం యొక్క మొండి వైఖరికి సత్వరం ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ సవరణలు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు ఈ నల్ల చట్టాలను నరేంద్ర మోడీ కర్షక వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు వ్యతిరేకంగా ఈరోజు 18 పార్టీలకు సంబంధించి వాటి అఫిలియేటెడ్ ట్రేడ్ యూనియన్స్కు సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ప్రదర్శనలు భారత్ బంద్ జరగబోతుంది. అందులో భాగంగానే ఏఐబీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ కూడా ఏఐబీ ఆధ్వర్యంలో ఈ రైతులకు మద్దతుగా ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ మేము ఈరోజు ఈ యొక్క భారత్ బంద్లో ఈ సంఘీభావాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము. మనకందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారి యొక్క రైతు వ్యతిరేక అయితేనేమి, కార్మిక వ్యతిరేక అయితేనేమి, ఉద్యోగ వ్యతిరేక అయితేనేమి, ప్రజా వ్యతిరేక విధానాలను ఈరోజు తుంగలో దొక్కి ఈరోజు తన మందబలంతో పార్లమెంట్లో అనేక నల్ల చట్టాలను పాస్ చేస్తూ దాని ద్వారా ఈరోజు చట్టానికి చుట్టాలైనటువంటి అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకు కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేటట్టుగా అనేక సవరణలు ఈరోజు ఆయన తీసుకోబోతున్నాడు. గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిటీ రూపొందించిన దాని ప్రకారము రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఏర్పాటు చేయాలని చెప్పి
చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ రైతులకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి భారత్ బంద్లో మా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా జిల్లా ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏఐబిఏ ఉద్యోగుల సమన్వయ కమిటీ తరఫున అందరి తరఫున కూడా మేము ఈరోజు భారత్ బంద్కు మా సంఘీభావాన్ని ఉద్యోగుల తరఫున తెలియజేస్తూ భారత్ బంద్లో మేము పాల్గొంటున్నాము. కడప జిల్లా వేంపల్లిలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 2080 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆ మేరకు వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి నాగార్జున అనే వ్యక్తితో పాటు మరో 4గురిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 45,000 రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, గుట్కా ప్యాకెట్లు సరఫరా చేసే మరొక వ్యక్తి పరారీలో ఉన్నారని ఆయన తెలియజేశారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతుగా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి నాయక్, సిబ్బంది వల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. టొబాకో ప్రొడక్ట్స్ గుట్కా ప్యాకెట్స్ పాత సినిమా హాల్ దగ్గర అమ్ముతున్నారని తెలిసి సమాచారం రాగా అక్కడికి పోగా 3 వ్యక్తులు అక్కడ రెడ్ హ్యాండెడ్గా గుట్కా ప్యాకెట్స్ కలిగి ఉండి అవి డిస్పర్స్ చేయడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2080 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాము. విచారించగా ఆ గుట్కా ప్యాకెట్స్ ఈ ఊరికి సంబంధించిన 3 వ్యక్తులు బెంగళూరు ప్రాంతం నుండి తీసుకొని వచ్చి వీళ్ళకు సప్లై చేసి వీళ్ళ ద్వారా అమ్మిస్తారని తెలిసింది. వీళ్ళందరిపైన కూడా ఈ స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే లేదా ఈ వ్యక్తులు మళ్ళీ ఇంకోటి రిపీటెడ్గా కానీ నేరం చేసి కానీ దొరికితే వీళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి అని పోలీస్ తరఫున హెచ్చరిస్తుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు, అంజుమన్ అహాలీ ఇస్లాం కమిటీ, ఇతర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు పలికాయి. గంగమ్మ దేవాలయం వీధి నుంచి వామపక్షాలు, అంజుమన్ కమిటీ సంయుక్తంగా శివాలయం సర్కిల్ వరకు, అనంతరం అక్కడి నుంచి పాత బస్టాండ్లోని రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగించాయి. పాత బస్టాండ్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసించాయి. సిపిఎం జిల్లా నాయకులు రామయ్య, అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షులు విఎస్ ముక్తియార్, ఇతర విద్యార్థి సంఘ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. వ్యవసాయ రంగాన్ని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారాన్ని మోపే విధంగా తయారు చేసిన ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు నినదించారు. సిపిఐ, సిపిఎం, అంజుమన్ కమిటీ, కాంగ్రెసు, జమాయితే ఇస్లాం, ఇంకా తదితర ఏఎస్ఎఫ్ అందరూ ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ గారు మీరు ఈ దేశాన్ని దేశభక్తి పేరుతో అమ్మివేయాలని చూస్తూ ఉన్నారు. మీరు పార్లమెంటరీ పద్ధతులకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, పార్లమెంటులో చర్చ జరగాలి. మీరు తెచ్చినటువంటి ప్రతి కీలక నిర్ణయము ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి బిల్లులన్నీ కూడా ఎటువంటి చర్చ లేకుండా, అది పెద్ద నోట్ల రద్దు కావచ్చు, లేకపోతే 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే నిన్న మొన్న తెచ్చినటువంటి వ్యవసాయ చట్టం కావచ్చు, గంటల లోపల ప్రతిపాదన చేయడము, చర్చ లేకుండా చేయడము, ప్రజలకు విషయాలు చెప్పకుండా చేయడము, ఇది ఒక దుర్మార్గమైన పద్ధతి. మీరు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి, మీరు పార్లమెంటును గౌరవించండి. మీరు తెచ్చే చట్టాల వలన ఇవాళ భారత రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తూ ఉంది. ఈ పద్ధతులు మానుకొని ఈ 3 చట్టాలు ఏవైతే తెచ్చినావో, దానికి తోడు విద్యుత్ బిల్లు ఏదైతే తెచ్చినావో దీన్ని రద్దు చేయాలని, రద్దు చేయకపోతే వచ్చేటువంటి ఎన్నికలలో మీ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు కలిసి కోరి కడతారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. భారత్ బంద్లో ఆందోళనకారుల హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ కులదీపులు డిమాండ్.
బుగ్గవంక వరద బాధితులను తమ వంతుగా ఆదుకోవడం దాతలకు స్ఫూర్తిదాయకం. నిత్యావసర సరుకులు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేత ఎస్పీ అహ్మద్ బాషా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.